గురించి మనము చింతించవలసినటువంటి అవసరత లేదు. దేవుడిచ్చినటువంటి వాతావరణము ఎలాంటిదైనప్పటికీ కూడా మనము చక్కగా వాతావరణాన్ని ఆస్వాదించటానికి భూమి మీద ఎల్లప్పుడూ సిద్ధపడినటువంటి వారిగానే ఉండాలి. ఎందుకంటే వాతావరణాన్ని ఇస్తున్నది దేవుడే కాబట్టి అది వేసవి కాలమైనా, వర్షాకాలమైనా, శీతాకాలమైనా కూడా దేవుడే ఈ యొక్క కాలములను ఏ కాలము, ఏ సమయంలో రావాలో ఆ కాలము, ఆ సమయంలో వచ్చేటట్టుగా దేవుడు తన సంకల్ప ప్రకారంగానే చేయటమనేది జరిగింది. కాబట్టి చాలామంది నేడు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఈ శీతాకాలంలో చాలా చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలి లేకపోతే బాగుంటుంది. ఈ వాతావరణం ఎందుకు దేవుడిలా పెట్టారు అని దేవునిపై నిందలు వేయటం, దేవునికి బాధాకరమైనటువంటి మాటలను మాట్లాడటం అనేది నేను చాలా రోజులుగా వింటున్నాను. అందుకని ఈ సమయంలో ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావటం అనేది జరిగింది. ఒకసారు నా యొక్క చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని మీరందరూ గమనించవలసినదిగా నేను కోరుతున్నాను. ఒకసారి చూడండి వాతావరణం ఎలా ఉంది అనంటే, ఇది ఉదయం, ఉదయం 6:30 గంటల సమయమండి. వాతావరణం ఎలా ఉంది చూడండి. పైనుండి అంతా కూడా మంచు పడుతూ, మంచు ఎక్కువగా కురుస్తూ ఉన్నటువంటి సమయం. ఈ వాతావరణాన్ని అనుకూలంగా తీసుకున్నటువంటి అనేక మంది ఎలా మాట్లాడుతున్నారు అనంటే, దేవుడు ఈ యొక్క శీతాకాలాన్ని చేసుండకపోతే బాగుండేది అని మాట్లాడుతున్నారు. దేవుడు చేసినటువంటి సృష్టికి వ్యతిరేకంగా, దేవునికే వ్యతిరేకంగా ఇలా మాట్లాడుతున్నటువంటి వారిని మనమేం చేయాలి అనంటే, సమాధానము ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. గ్రంథం మనకు పరిశుద్ధ గ్రంథం అదే విషయాన్ని తెలియజేసింది. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో, మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము అన్నాడు. అదే పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, భయముతోను, సాత్వికముతోను ఎల్లప్పుడూ సమాధానం చెప్పటానికి సిద్ధంగా ఉండుము అనేటటువంటి మాట మనం చూస్తాం. వాస్తవానికి ఇప్పుడు ఈ యొక్క మంచు బిందువులను దేవుడే కురిపిస్తున్నట్టుగా, దేవుడే ఈ యొక్క మంచు వాతావరణాన్ని భూమి మీదకు అందిస్తున్నట్టుగా గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో, లేఖనాలలో చాలా సందర్భాలు, అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. అయితే వాటిలో ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే, యోబు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట చూస్తాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 27వ వచనం. మంచు బిందువులు అనేవి దేవుడు పెట్టినటువంటివిగా ఆ మాట మనకు కనబడతది. అలాగే యోబు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 10వ వచనం. ఈ వచనంలో కూడా దేవుడే మంచును పెట్టినట్టుగా, ఈ యొక్క చల్లని వాతావరణాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కానీ చాలామంది వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారు ఈ వాతావరణాన్ని గురించి అంటే, అపార్థం చేసుకొని అజ్ఞానముగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఎలాంటి వాతావరణాన్నైనా మనము మనస్ఫూర్తిగా, సంతోషముగా ఆస్వాదించవలసినటువంటి వారముగా ఉండాలి. వాతావరణాన్ని నిందించటానికి లేదు. దేవునిని అవమానపరచటానికి లేదు. దేవునిని మనము ఎందుకు ఈ విధంగా చేశావని ప్రశ్నించటానికి లేదు. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మనము
గమనించవలసినదిగా కోరుతా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మాటలు మీకు అర్థమయ్యాయని నేను ఆశిస్తూ, మీ అందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను.